వనపర్తి జిల్లా కేంద్రంలోని బీజేపీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, బాలుర జూనియర్ కళాశాల, ఎకో పార్క్ మైదానంలో మార్నింగ్ వాక్ చేశారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ వయోవృద్ధులు, యువత, మహిళలను పలకరిస్తూ ముందుకు సాగారు. మూడోసారి కూడా మోడీనే ప్రధాని కావాలని వనపర్తి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. వికసిత భారత్ సంకల్పంతో మోడీ ముందుకు వెళ్తున్న సందర్భంగా మనమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని భరత్ తెలిపారు. మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. ప్రపంచాన్ని ఒక సరైన దిశలో నడిపే నాయకుడు మోడీ గారని, భవిష్యత్తులో భారతదేశాన్ని ఒక శక్తిగా మార్చే వ్యక్తి కేవలం మోడీ గారే. అట్లాంటి మోడీ గారికి మొట్టమొదటి లిస్టులో నా పేరు చెప్పడం, యువతకు అవకాశాలు ఇవ్వడం, ఆ యువతను సరైన దారిలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించడానికి నన్ను ఎన్నుకున్నందుకు నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. భారతమాత సేవకై వారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే నేనే అత్యంత చిన్న వయస్కుని. నన్ను అన్ని రకాల స్క్రీనింగ్ చేసి ఈ అభ్యర్థి అయితే నాగర్ కర్నూలు పార్లమెంట్ పార్టీలో అప్పటి అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా కావాల్సిన మార్పులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూరల్ డెవలప్మెంట్ కోసం చేయడం జరిగింది. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా నాన్నగారి కార్యక్రమాలు, ఎంపీగా పార్లమెంట్ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలని. కామారెడ్డి జిల్లా బెక్కనూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదమే తప్పింది. బెక్కనూరు టోల్ ప్లాజా వద్ద అతివేగంగా దూసుకొచ్చిన లారీ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా క్యాబిన్లో ఉన్న 2 కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.